ఎన్నికలు ముగియడంతో పాలనపై ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచివాలయంలో వివిధ శాఖలపై సమీక్ష చేస్తున్నారు. వ్యవసాయ రంగం, విద్యా రంగం, రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రివ్యూ చేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటిపై సమీక్షించిన రేవంత్ ఎక్కడా తాగునీటి ఇబ్బందులు ఉండొద్దని ఆదేశించారు. రుణమాఫీ, వడ్ల కొనుగోలు, తడిసిన ధాన్యం సేకరణతో పాటు ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, సీఎం సమీక్షపై అప్డేట్స్ ఏంటి? మొదటిసారిగా ఇవాళ సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే ఈ సచివాలయంలో ఈ ఎన్నికల పార్లమెంటు ఎన్నికల తర్వాత మొదటిసారి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఏదైతే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిందో వ్యవసాయ రంగం సంబంధించిన దాని మీద ఇవాళ సమీక్ష చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇవాళ అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఈ 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్నాం కాబట్టి ఈ ఒకేసారి చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా అనే దానిపైన ఇవాళ అధికారులతో పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో అదే చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో అది ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి డెడ్ లైన్ పెట్టారు. ఏ సభలో కూడా చూసినా, ఏ ప్రచార సభలో చూసినా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు ఈ 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేసి తీరుతామని చెప్పేసి ప్రజలకు కూడా హామీ ఇచ్చారు. సో దాని మీదనే మేజర్గా ఇవాళ ఎక్కువగా చర్చించే అవకాశం ఉంటుంది. సో ఎట్లా మరి దీనికి ఈ డబ్బులు కూడా అవసరం కాబట్టి మరి నిధుల సేకరణ ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి, ఇప్పటికే ఆల్రెడీ గత ప్రభుత్వము రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేసిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీనికి నిధుల సేకరణ ఎట్లా, సో ఎంతమంది ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఎంతమంది రైతులు ఉన్నారు, దీనికి ఎంత అవసరం ఉంటుంది, ఎంత డబ్బులు అవసరం ఉంటుంది అనే దానిపైన ఇవాళ పూర్తి స్థాయిలో అధికారులతో అడిగి తెలుసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. దీంతోపాటు ఈ మధ్య కాలంలో ఈ వానలు బాగా వస్తూ ఉన్నాయి. సో ఈ వానల కారణంగా చాలా ధాన్యము ఏదైతే పొలాల కాడ ఉన్నటువంటి ధాన్యము లేదంటే మార్కెట్లకు తీసుకెళ్ళినటువంటి ధాన్యము పూర్తిగా తడిసి ముద్దైన సిచ్యువేషన్ కొన్ని జిల్లాల్లో మనకు కనబడతా ఉన్నది. సో ఇప్పటికే రైతులకు ఈ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా నష్టపోతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే ఒక హామీ కూడా ఇచ్చారు. కాబట్టి మరి ఇప్పటి వరకు ఈ ధాన్యానికి సంబంధించి ఈ మధ్య కాలంలో పడినటువంటి ఈ వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల ఎక్కడెక్కడ ఈ ధాన్యం అనేది తడిసింది, ఎక్కడెక్కడ నష్టపోయే అవకాశం ఉంది, సో ఎన్ని జిల్లాల్లో నడిచింది, ఎంత ఓవరాల్గా ఎంత ఉంటుంది అనే దానిపైన ఇవాళ అధికారులను దీనికి సంబంధించి కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు కాబట్టి ఈ కొనుగోలు చేయాలంటే దీనికి ఎట్లా ప్రామాణికంగా తీసుకుంటారు, తేమ శాతాన్ని ఎట్లా చూస్తారు, ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఇంకేం అంటే ఇప్పటికే తేమ శాతం అంటే ఏదైతే గతంలో చెప్పినటువంటి దానికి ప్రకారము ఈ తేమ శాతం మొదట్లో ఉన్నంతనే చూస్తారా, లేక తర్వాత ఇంకా దాంట్లో ఏమైనా మార్పులు తీసుకొస్తారా లేదా అనే దానిపైన మరి ఇప్పటికే ప్రభుత్వం మద్దతు ధర ఉంది కాబట్టి ఆ మద్దతు ధరకి కొనుగోలు చేస్తారా, ఇంకేమైనా మార్పులు చేస్తారా, ప్రభుత్వం అదనంగా దీనికి ఏమైనా రైతులకు నష్టపోకుండా ఇస్తుందా అనే దానిపైన కూడా ఇవాళ చర్చించే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలామంది కూడా దీని విషయంలో ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా అంటే మార్చి నెల ఈ 2 నెలల కింద మార్చిలో కురిసినటువంటి అకాల వర్షాల వల్ల కూడా పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇచ్చారు. కాబట్టి అదే తరహాలో ఇప్పుడు ధాన్యం కూడా నష్టపోతుంది. కాబట్టి ధాన్యం నష్టపోకుండా అన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి రైతులకు భరోసా ఇచ్చింది. కాబట్టి మరి దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలనే దానిపైన అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు ఇక వచ్చే వానాకాల సీజన్ నుంచే రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. సో వానాకాలం నుంచి ఎకరాకు 10,000 ఇవ్వడానికి ప్రభుత్వం 15,000 ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఎకరాకు 15,000 ఇవ్వాలంటే కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కాబట్టి ఈ కౌలు రైతులకు ఎట్లా ఇస్తే బాగుంటుంది, సో పట్టదారుకు ఎట్లా ఇస్తే బాగుంటుంది అనే దానిపైన సో దీనికి సంబంధించి ఏం చేయాలి, ఇటు పట్టదారు నష్టపోవద్దు, అటు కౌలు రైతు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో వీళ్ళిద్దరికి ఎట్లా ఇస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా ఇవాళ అధికారులతో పలు కీలకమైనటువంటి సూచనలతో పాటు వాళ్ళ సలహాల సూచనలు కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. సో ఇట్లా ఓవరాల్గా
ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి సో మేజర్గా ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు, రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇక వచ్చే వానాకాల సీజన్కి ఏ పంటలు ఎన్ని ఎకరాలలో వేసే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా వ్యవసాయ రంగానికి సంబంధించి అన్నిటికి సంబంధించి కూడా అధికారులతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఈ మొత్తం పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యల మీద వాటిపైన ఎట్లా ముందుకెళ్ళాలి, ఇంకా ఏమేం చేయాలి, ఇప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ సమీక్ష చేసే అవకాశం అయితే ఉంది చంద్రిక.